పోలవరం నియోజకవర్గంలో మొంతా తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొన్న సంచార జాతుల కుటుంబాలకు సహాయక చర్యలలో భాగంగా పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు స్వయంగా సహాయం అందించారు. తుఫాన్ వల్ల దెబ్బతిన్న కుటుంబాలకు ఆయన ప్రతి కుటుంబానికి 3,000 రూపాయల ఆర్థిక సాయం, 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎంవి రమణ, జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, మండల అధ్యక్షులు పసుపులేటి రాము, టి నర్సాపురం మండల అధ్యక్షులు అడప నాగరాజు, టీడీపీ మండల అధ్యక్షులు సుంకపల్లి సాయి, జనసేన సీనియర్ నాయకులు చిర్రి శ్రీనివాస్, కూటమి నాయకులు బండారు అనిల్ కుమార్, పానుగంటి శ్రీనివాస్, సర్పంచ్ చిర్రి జగదాంబ, అంకంపాలెం ఎంపీటీసీ నాలి శ్రీనివాస్, తాటియగూడెం సర్పంచ్ మనం రాంబాబు, రాయి సుబ్బారావు, జిలుగుమిల్లి తహసీల్దార్ ఉదయ్, టి నర్సాపురం తహసీల్దార్ సాయిబాబా, ఇతర అధికారులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో గత 4 రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలకి అధికార యంత్రాంగం, అధికారులు, రాజకీయ నాయకులు, ఎన్డీఏ టీంకి సంబంధించిన నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మానిటరింగ్ చేసి ప్రాణ నష్టం జరగకుండా ముందే అప్రమత్తం చేసి కాపాడారు. అలాగే ఇవాళ రైతులకి నష్టపరిహారాలు కంపల్సరీ డిపార్ట్మెంట్ కూడా వెరిఫికేషన్ చేసి ప్రతి ఒక్క చిన్న రైతుని కూడా ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఎమ్మెల్యే గారికి కూడా ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే శాస్త్ర స్థాయిలో దీన్నంతా కూడా రేపొద్దున రైతులకి మేలు జరిగేలాగా మీరు మానిటరింగ్ చేసి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా చూడాలని చెప్పి కోరుతూ, అలాగే ఎన్డీఏ టీంకి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 4 రోజులు బట్టి మొంతా తుఫాను ఎంత బీభత్సం చేసిందో మన రాష్ట్రంలో మనందరం చూసాం. రోజు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటే ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, అలాగే ప్రతిపక్షంలో ఈరోజు మాట్లాడేటువంటి కొన్ని ప్రభుత్వాలు చేశాయి, ఎంత చిత్తశుద్ధితో చేసింది, అలాగే మన ఎన్డీఏ కూటమి ఎంత చిత్తశుద్ధితో పనిచేసిందో మనం అందరం చూసాం. రోజు కలెక్టర్ గారి దగ్గర నుంచి, మినిస్టర్ గారి దగ్గర నుంచి, అలాగే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే వర్యులు సచివాలయంలో ఉండి మానిటరింగ్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఎన్డీఏ కూటమి ఎంత శ్రద్ధగా ప్రజల పట్ల చిత్తశుద్ధితో పనిచేసిందో ఈ 4 రోజులు మనం అంతా చూసాం. ప్రతి నిమిషానికి మానిటరింగ్ చేస్తూ ఇటు అధికార యంత్రాంగాన్ని, అటు ఎమ్మెల్యేలుగా మమ్మల్ని అప్రమత్తం చేసి కాన్స్టిట్యున్సీ బేస్గా రోజు ఎంతో చిత్తశుద్ధితో ఈ 4 రోజులు ప్రజలకి ఎటువంటి ప్రాణహాని జరగకోకుండా ప్రతి ఒక్కరిని కాపాడే దిశగా ఈరోజు ఎన్డీఏ కూటమి తీసుకొచ్చింది. అలాగే ఈరోజు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎఫెక్టెడ్ అయినటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించే విధంగా ఈరోజు పోలవరం నియోజకవర్గానికి సంబంధించి సుమారు 50 కుటుంబాలకి ఎఫెక్టెడ్ కుటుంబాలుగా గుర్తించి వారికి ఒక కుటుంబానికి 3,000 చొప్పున, అలాగే వారి కుటుంబానికి 25 కేజీల రైసు, అలాగే కేజీ పప్పు, అలాగే ఆయిల్ ప్యాకెట్స్, ఇలాగా కూరగాయలు ఇవన్నీ కూడా ఒక కుటుంబానికి అందించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు పోలవరం నియోజకవర్గానికి సంబంధించి పోలవరం, జీలిగిమిల్లి, టి నర్సాపురం ఈ 3 మండలాలకు సంబంధించి 50 కుటుంబాలకి ఇప్పుడే మేము వీటిని సరఫరా చేయడం జరిగింది. ఆర్డీఓ గారు, అలాగే ఎంఆర్ఓ గారు సారథ్యంలో, మా కుటుంబ నాయకుల సారథ్యంలో ఈ కుటుంబాలకి ఈ నిత్యావసర సరుకులు, అలాగే డబ్బులు, రైసు వీటిని అందించడం జరిగింది. అలాగే రేపు ముఖ్యమంత్రి గారికి మాకు ఒకటే తెలియజేశారు, ఏదైతే వ్యవసాయానికి సంబంధించి ఎవరైతే నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారికి ఇమీడియట్లీగా వారి రిపోర్ట్ పంపించండి చెప్పడం జరిగింది. తక్షణం ఈ రోజు నుంచే స్టార్ట్ చేశారు. ఎక్కడైతే నష్టపోయినటువంటి రైతుల్ని ఈరోజు కాపాడే విధంగా వారికి ఏదైతే పంట నష్టం జరిగినటువంటి దానికి అంచనా వేసి వారిని కూడా ఆ నష్టాలు ఊబిలో కాకుండా ఖచ్చితంగా వారిని కాపాడే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటుంది. తప్పకుండా ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు మేము ఎన్డీఏ కూటమికి ఓటు వేసినందుకు ఈరోజు ఎన్డీఏ కూటమి మమ్మల్ని రక్షించింది అనేటువంటి ఒక ఆలోచనతో రోజు వారందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ఈరోజు ప్రతి నియోజకవర్గంలో చాలా ఎలక్టెడ్గా అధికార యంత్రాంగం కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ చాలా అప్రమత్తమై ఏదైతే ఎఫెక్టెడ్ అయినటువంటి ప్రాంతాల్లో సురక్షితంగా ఒక్క ప్రాణం కూడా పోకుండా మానిటరింగ్ చేయడం జరిగింది. అలాగే మా కాన్స్టిట్యున్సీలో ఆర్డీఓ గారు, పిఓ గారు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంటు, అలాగే పోలీస్ యంత్రాంగం కూడా బాగా అప్రమత్తమై
లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని అక్కడ సురక్షిత ప్రాంతాలు తీసుకురావడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కల్వర్టుల దగ్గర రెవెన్యూ డిపార్ట్మెంట్ అలాగే పోలీస్ శాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఎక్కడ కూడా ఎలాంటి ప్రాణం పోకుండా, ఎలాంటి ఆస్తి నష్టం పోకుండా చాలా పర్ఫెక్ట్ గా డ్యూటీ చేయడం జరిగింది. ప్రత్యేకించి ఇలాంటి మానిటరింగ్ చేసేటువంటి ప్రభుత్వంలో మేము ఉన్నందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఈరోజు మనం చూసుకున్నట్లయితే కావాలనే ఈరోజు వైసీపీ ఏదైతే ప్రతిపక్షం ఉందో ఈరోజు కావాలనే కొంత ప్లేసులకు వెళ్ళి అక్కడ ఫొటోస్ తీసి వాటిని వైరల్ చేసే విధంగా ఏదైతే ఎన్డీఏ కూటమి పట్టించుకోవట్లేదు అనేటువంటి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ ఈరోజు సాక్షాత్తు క్షేత్రస్థాయిలో పరిశీలించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారి సారథ్యంలో ఎవ్వరికీ కూడా ఎటువంటి నష్టం కాకుండా ఖచ్చితంగా మానిటరింగ్ 4 రోజులు కూడా పర్ఫెక్ట్ గా చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఎలాగైనా బురద జల్లాలి ఎన్డీఏ కూటమి మీద, ఏదో విధంగా ఏదో ఒక ఇష్యూని తీసుకురావాలి అనే ఒక దురుద్దేశంతో ఈరోజు వైసీపీ ఏదైతే నాయకులు ఉన్నారో వారు బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తప్పకుండా ప్రజలందరూ కూడా తిప్పికొడుతున్నారు. ఈరోజు ఎన్డీఏ కూటమి ఈ విధంగా చేస్తుందంటే చాలా సంతోషకరమైన విషయాలని ప్రజలే భావిస్తున్నారు. ఈరోజు ఖచ్చితంగా ఏదైతే పంట నష్టం జరిగినటువంటి వారికి న్యాయం చేసే విధంగా, అలాగే ఎవరైతే ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఉన్నారో వారికి కూడా న్యాయం చేసే విధంగా ఈరోజు ఎన్డీఏ కుటుంబం చర్యలు తీసుకుంటుంది. మరొకసారి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.